హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. డే 2 శబరిమల వెళ్ళడానికి మేమైతే రెడీ అవుతున్నాము. ఇది డే 2. సో రైట్ నో ప్రజెంట్ మేము కాట్పాడి జంక్షన్ ఊర్లో ఉన్నాము. మార్నింగ్ ఇప్పుడే దిగాము, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే దిగాము. సో మేము ఇంకా 2 సార్లు అంటే మా మాయ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా టీ తాగుదాం అని చెప్పి స్టేషన్ బయటకు వచ్చాము ఇలాగా. సో డే 2 ఈరోజు డే 2లోని వేలూరు టెంపుల్ అండ్ అరుణాచలం టెంపుల్ చూసి మళ్ళీ రాత్రికి ఇక్కడ నుంచి ట్రైన్ ఉందని చెప్తున్నారు. లెట్స్ సీ ఎలా అవుతుంది ఈరోజు జర్నీ. ఇది వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మైసూరు నుంచి రేణిగుంట వెళ్ళే ట్రైన్ ఇది. సో మొత్తం ఖాళీ ఉంది, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం బాగానే ఎక్కారు. బాయ్ బాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విత్ వ్యాప్ 4తో ఇది రన్నింగ్ అవుతుంది. ఇది జోలార్పేట్ టు చెన్నై సెంట్రల్ ఇంటర్సిటీ టైప్లో అన్నమాట. అక్కడ ఒక ఆవిడ చూసారా, ఆవిడ ఎక్కడానికి ట్రై చేస్తుంది, టైం అయిపోతుందని అడుగుతుంది. అసలు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో కన్ఫ్యూజ్ అయిపోతుంది. మిలిటరీ బస్సెస్ వెళ్తున్నాయి, టువర్డ్స్ ఎక్కడ వెళ్తున్నాయో తెలీదు. మాకు ఇక్కడ కాట్పాడి జంక్షన్లో స్పాటెడ్ అయ్యింది ట్రైన్. చూడండి, విత్ వ్యాప్ 9 లోకోమోటివ్తో. అనుకున్నాగా శబరిమల వెళ్ళడానికి డే 2 ఇది. సో డే 1 మొత్తం మనం విజయవాడలో స్పెండ్ చేసాము. ఇప్పుడు డే 2 వచ్చేసి మనము కాట్పాడి, వేలూరు అండ్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ మొత్తము ఈ టూర్లు ఉంటాయి. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రెడీ అయిపోయా. ఏదో వందే భారత్ వస్తుంది కదా, ఒకసారి చూద్దాం, ఒక ఫోటో దిగుదాం అని చెప్పి ఇలా వచ్చి ఇలా డెడ్ ఎండ్లోకి వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వస్తుంది. సో ఇలా డెడ్ ఎండ్లోకి వచ్చాను, చూద్దాం. మార్నింగ్ సూపర్ ఉంది అసలు. డ్రెస్ పొద్దున్నే చల్లనీళ్ళతో స్నానం చేశాను, ఎలాగో ఉంది, బాడీ మొత్తం పట్టేసింది, అసలు మామూలుగా లేదు కదా. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పక్కన చిన్న హోటల్ ఉంది కదా, ఆ హోటల్ ఇది కాట్పాడి రైల్వే స్టేషన్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ ఇలా పైకి వచ్చి కొంచెం లెఫ్ట్ సైడ్లో తిరిగితే ఈ హోటల్ కనబడుతుంది. దీని దగ్గర ఇడ్లీ వడ ఏం బాగోదు, కానీ దోశ మాత్రం చాలా బాగుంటుంది. మేము 10 మంది వచ్చి తిన్నాము, చెప్పాం కదా. ఒక దోశ మాత్రం గట్టిగానే తిన్నాం, మిగతా ఇంకేం తినలేదు. సో ఎవరైనా ఎప్పుడైనా కాట్పాడి నుంచి వేలూరు టెంపుల్ కానీ అరుణాచలేశ్వర టెంపుల్ కానీ చూడాలనుకున్నప్పుడు, ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర ఓన్లీ దోశ ఒక్కటే బాగుంటుంది. ఇది దగ్గరలోని ఇంకేమి బాగోవు వాళ్ళ దగ్గర. ఇడ్లీ కాట్పాడిలో అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. అందరం కాట్పాడి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఇలాగా ట్యాక్సీ మాట్లాడాము, ట్యాక్సీ వస్తుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాము, ఒక 10 మంది నుంచి 12 మంది వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక 7 అలా రావాలి, స్టేషన్ నుంచి రావాలి, వస్తున్నారు. సో ఒక్కసారి వచ్చేసిందంటే అందరం కలిసి ఒక వ్యాన్లో వెళ్ళిపోతాము. ఇప్పుడు అరుణాచలమేనా వచ్చినప్పుడు గోల్డెన్ టెంపుల్, ఆ తర్వాత పంప, శబరిమల, అయ్యప్ప స్వామి, అది తర్వాత తిరుపతి లాస్ట్. తిరుమల మీరే చెప్పండి, యూట్యూబ్ లో చెప్పండి ఏదో మేము ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంత కాస్ట్లో మాట్లాడుకొని వెళ్ళాము. ఆ కాస్ట్ అనేది ఇప్పుడైతే చెప్పము. చూడండి మొత్తం మా బ్యాచ్ ఎంతమంది ఉన్నామో, ఇది మొత్తం మా బ్యాచ్. అందరము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. సో ముందైతే బ్యాగ్స్ అన్నీ వెనకాల పెట్టామని చెప్పారు ముందు.
ఇలా దిగేమలేమో మంచి లొకేషను, హిల్, కొండ, బాబా నాకైతే భలే నచ్చింది అసలు నిజంగా. అసలు పైన మొత్తం మబ్బులు, పైన మొత్తం ఇలా మొత్తం మబ్బులే. అసలు చాలా బాగుంది అసలు లొకేషన్ మాత్రం. ఎండ లేదు, మొత్తం మబ్బులు. అసలు సూపర్ ఉంది అసలు. మొత్తం స్వాములు అందరూ వస్తున్నారు ఇలా దర్శనం చేసుకోవడానికి. డార్లింగ్ చెప్పులు వేసుకో, డార్లింగ్ వేసుకో, దా నాకు కొట్టడాలి. సో అరుణాచలం టెంపుల్కి ఒక 2 కిలోమీటర్ల ముందే ఆపేశాడు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అంటే మేము ఒక బస్సు మాట్లాడుకున్నాం కదా, సో ఇక్కడ మధ్యలోనే ఒక 2 కిలోమీటర్స్ ముందే పార్కింగ్లో పెట్టేశాడు. ఇక్కడ నుంచి ఏదైనా ఉంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళండి అని అన్నారు. సరే ఆటో ఎందుకులే, ఇప్పటిదాకా కూర్చున్నాం కదా, కాసేపు నడుచుకొని మధ్యలో ఎక్కడైనా ఆటో ఉంటే ఆటో ఎక్కుదామని చెప్పి అందరూ నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం అందరం. ఇక మా పెద్ద స్వామి మాట్లాడుతున్నారు, ఆటోలో మాట్లాడుతున్నారు మా పెద్ద స్వామి. ఎంత తీసుకుంటారు ఏంటనేది. అందరూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వాళ్ళ వెనకాల అలా మెల్లగా నడుస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరం ఉన్నది. అందరూ ఫస్ట్ నడుద్దామన్నారు, ఇంకొంతమంది ఏమో ఆటోలో వెళ్ళిపోదామన్నారు. ఇప్పుడైతే ఇదిగోండి చినుకులు పడిపోతున్నాయి, వర్షం పడిపోతుంది. ఇంకా అందరూ ఒకేసారి ఆటోలో వెళ్ళిపోదాం మాట్లాడుకున్నా అంటే, లేదండి ఆటో మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకోండి, మేము నడుచుకొని వస్తాము, మొత్తం ఇలా చూసుకుంటూ వస్తాను అని చెప్పానమాట. ఇక అలా నడుచుకొని వస్తున్నాం మరికొండి. అందరం ఇలా ఆటోల కోసం ఎదురు చూస్తున్నాం. అది నేనైతే ఎంజాయ్ చేస్తున్నా అసలు. కొత్త ప్లేస్ కదా నాకు. నేను తమిళనాడు రావడం ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ టైం మధురై రావడం, కానీ అరుణాచలేశ్వర్ రావడం మాత్రం ఫస్ట్ టైం, లైఫ్లోనే ఫస్ట్ టైం. శ్రీరంగం టెంపుల్ నాకు చూడాలని ఎప్పటి నుంచో ఆశ. దాని గురించి తెలిసినప్పటి నుంచి నాకు చూడాలి శ్రీరంగం టెంపుల్ చూడాలని. అస్సలు టైం దొరకట్లేదు, డ్యూటీలు, అసలు ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ అలాంటిది మిస్ అయిపోతున్నా ట్రావెలింగ్. అందులోని ఫస్ట్ శ్రీరంగం ఒకటి, మురుడేశ్వర టెంపుల్ ఒకటి, గోవా, బైక్ మీద గోవా వెళ్ళడము ఉన్నాయి. ఒక 10 ప్లేసులు ఉన్నాయి. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ట్రైన్లో అలా వెళ్ళాలని కొన్ని ప్లేసులు. కానీ ఇక్కడ ఇది ఒక సెంటర్లోకి వచ్చాము. ఇదిగోండి ఇలా బోర్డు చూపించాడు, చిదంబరం 137, కుంభకోణం 167. కుంభకోణం కూడా టెంపుల్ బాగుంటుంది. చెన్నై 194, ట్రిచి అంటే తిరుచిరాపల్లి 185. తిరుచిరాపల్లి కూడా చాలా బాగుంటుంది. దాని పక్కనే శ్రీరంగం టెంపుల్ కూడా ఉంది. ఒక 15 కిలోమీటర్స్ ఎంత దూరంలో శ్రీరంగం టెంపుల్ కూడా బాగుంటుంది. అది సెంటర్ కనబడుతుంది. సో ఇక్కడ ఒక సెంటర్ కనబడుతుంది కదా, ఇది తిరుమల సెంటర్. ఇది ఇటువైపు లెఫ్ట్లోకి వెళ్తే ఇది మొత్తం ఊరు వస్తుంది. ఇదైతే ఊరు చూపిస్తుంది. అన్నమలయార్ టెంపుల్ అని. అన్నమలయార్ టెంపుల్ ఇలా స్ట్రైట్కి వెళ్తే తిరుమల టెంపుల్ అని వస్తుంది. సో బాగుంది యాక్చువల్లీ. ఇలా అందరూ స్ట్రైట్గానే వెళ్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్నది ఏం లేదనుకుంటా, ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు అసలు. తిరగండి, ఇదే సెంటర్. గుర్తుపెట్టుకోండి, ఈ సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తేనే ఇంకా టెంపుల్ మాట, మర్చిపోకండి. నేను క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ వ్యూ చూసేసాను. అరుణాచలం గోపురం, అరుణాచలేశ్వర టెంపుల్ గోపురం అయితే చూసాను. నాకైతే ఇలా కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. అటువైపు ఫేసింగ్ అటువైపు ఉంది. అంటే ఇలా ఉంది, ఇలా లేదు, ఇలా ఉంది. సో ఫేసింగ్ అటువైపు కనబడుతుంది. మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి గోపురం కనబడుతుంది చూడండి. అదే అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. ఆ గోపురం కనబడుతుంది కదా, అదే అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఇక్కడ ఫస్ట్ విజిట్ చేసింది రాజగోపురము. గోపురం మాత్రం ఎంత హైలైట్ ఉందంటే అంత బాగుంది. రాజగోపురం ఈస్ట్ అని కనబడుతుంది కదా, క్లియర్గా మీకు కనబడుతుంది. ఇలా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీకు ఫస్ట్ ఇదే గోపురం కనబడుతుంది, రాజగోపురం అని. నేను అలాగే రాజగోపురం వైపు వచ్చేసాను. కానీ చాలా బాగుంది అసలు. ఇంత గోపురం నేను ఇప్పటిదాకా చూడలేదు. అసలు హైలైట్ ఉంది అసలు గోపురం చూడండి. అప్పట్లోనే ఎలా పెట్టారో ఈ గోపురాలు, ఎలా చెక్కారు, అంత హైట్లోనే ఎలాగా చేశారో నాకు ఏం అర్థం కావట్లేదు. దిమ్మ తిరిగిపోతుంది అసలు చూస్తుంటే. రాజగోపురం తూర్పు వైపు ఉన్న రాజగోపురం వైపు వచ్చాను. మా మావయ్య రాజగోపురం వైపు వచ్చేసాను.
తూర్పు గోపురం ఇది. తూర్పు ఇక్కడ దీనికి మొత్తము నాలుగు చెప్పండి రాజా అక్కడ దాకా వాయిస్ పడుతుంది. దీనికి ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉంటాయి. తూర్పు, పడమర, పశ్చిమ, దక్షిణ వైపు 4 గోపురాలు ఉంటాయి. ఫ్రీ ఎంట్రీ దర్శనం వైపు వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం దర్శనం ఉంది, అది గోపురము. ఇప్పుడైతే మేము 50 రూపాయలు ఎంట్రీ స్పెషల్ ఎంట్రీ దర్శనంలోకి వెళ్ళిపోతున్నాము. మాతో పాటు వచ్చిన వాళ్ళు ముంగడికి వెళ్ళిపోయారు. మేము ఇదైపోయామాట, స్టక్ అయిపోయాం మధ్యలోని. సో ఇప్పుడు ఫ్రీ ఎంట్రీ దర్శనం ఏమో చాలామంది ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు అని చెప్పి మా ఆయన నేను 50 రూపాయలు అంగదర్శనంకి వచ్చేసాము. అంగదర్శనంకి వెళ్ళిపోవడమే. మొత్తం 4 వైపులు 4 గోపురాలు ఉంటాయి. అలాగా అక్కడ ఒక గోపురము. బా ఇలాంటి దర్శనం దొరుకుతుంది, నేను ఎప్పుడు అనుకోలేదబ్బా. ఇక్కడేమో నందీశ్వరుడు ఉంది. నందీశ్వరుడు శివాలయం టెంపుల్ కదా, ఇదిగోండి ఇక్కడ మొత్తం నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ మొత్తం నందీశ్వరుడే. నమశివాయ. అసలు ఇలాంటి దర్శనం దొరుకుతుందని ఎప్పుడు అనుకోలే. దర్శనం మాత్రం బాగా దొరికింది. అసలు తీసాను. తిరగండి బ్యాక్ సైడ్ చెప్పాను కదా ఇందాక రాజగోపురము, ఇది రాజగోపురం వైపు బ్యాక్ సైడ్ ఇది నందీశ్వరుడు. అలా వెళ్ళిపోతూనే ఉంటాం. 2 స్క్రీన్లు ఆన్ చేసి పెట్టించాను, నేనైతే ముందు కనబడతాను. ఓం నమ శివాయ. ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము. చూపించాను కదా, అటువైపు పడమర, ఇది అదిగోండి పడమర వైపు రాజగోపురం. ఇది టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్ మొత్తం డ్రాయింగ్ మ్యాప్. ఇదంతా అన్ని గోపురాలే. ఇదిగోండి అక్కడ గోపురం, ఇక్కడ గోపురం, ఇదో గోపురం, మళ్ళీ అదిగోండి అక్కడ గోపురం ఉంటుంది. బా మొత్తం ఎంత బాగుందో అసలు అరుణాచలం టెంపుల్. అసలు 2 కొండలు బ్యాక్ సైడ్ 2 కొండల మధ్యలోని గోపురము, టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో. పదండి మీ వెనకాలనే ఉన్నా నేను. ఇదిగోండి ఇది మొత్తం కంప్లీట్ వ్యూ. ఇది ఒక ఫోటోలో మొత్తం కంప్లీట్ వ్యూ. ఇది మొత్తం తులాభారమే, కానీ ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో ఏమీ తెలియదు అసలు. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ని. అసలు ఎంత బాగుందో. ఫోన్ లోపలికి రావడం మంచిది, చాలా బాగుంది అసలు. టెంపుల్స్ యొక్క స్తంభాలు, శిల్పాలు చెక్కడం చాలా బాగుంది. అది మెయిన్ గోపురం. అది దర్శనం చేసుకోవాలంటే మెయిన్ గోపురం నుంచి వెళ్ళి మళ్ళీ అలా రివర్స్లో రావాలి. ఇంకా అదే ఎంట్రీ, అదే ఎగ్జిట్. చూడండి అందరూ ఎగ్జిట్ అయ్యి వస్తున్నారు. ఇలా అందరూ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి ఇలా ఎగ్జిట్ అవుతున్నారు. తీస్తున్నా. మీకు ఇది కామెంట్లో తెలిస్తే చెప్పండి. తమిళ్లో ఎవరైనా చూస్తున్నారంటే మీకు తెలిస్తే చెప్పండి.
హర హర శంభో శంకర శంభో శంకర శివ శంభో శంకర. ఓం నమ శివాయ. నాకైతే దర్శనము చాలా బాగా జరిగింది. ఒక 20 to 30 seconds ఉన్నాను. కల్లార శివుడిని చూసి దాని తర్వాత అమ్మవారిని చూసి నాకు దర్శనం మాత్రం రాసి పెట్టింది. ఇలాగా ఎక్కడైనా కొత్తగా వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఇలా రాసి పెట్టిందేమో కల్లారా చూడడం అనేది. బట్ కల్లారా చూశాను, నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, లోపల ఎక్కడ తీయడానికి అవ్వలేదు. సో అందుకని బయటకు వచ్చేసాను. మళ్ళీ చూద్దాం. తూర్పు భాగం వైపు ఇక్కడ హోటల్ ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఎవరైనా భోజనం చేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ భోజనం చేయొచ్చు. దీపం రెస్టారెంట్, 65 రూపాయలు మీల్స్, చాలా బాగుంది అసలు. మా దర్శనం అయితే బాగా అయిపోయింది. మా మాయ దర్శనం అయిపోయింది, అందరి బాగా అయిపోయింది. నేనైతే అనుకోలేదు ఇంత బాగా దర్శనం అవుతుందని, నేను అనుకోలేదు. ప్రశాంతంగా వెళ్తే ప్రశాంతంగా అవుతుంది, అదే కంగారు పడి వెళ్తే కంగారుగానే అవుతుంది దర్శనము. ఇక్కడ వచ్చి అది నేను తెలుసుకున్నది. సో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మా బండి ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 20 రూపాయలు ఎంత తీసుకుంటాడు ఆటో. ఆర్చర్ అంటారు, తిరుమలని ఆర్చర్ అని అంటారు. సో అక్కడ దాకా వెళ్ళిపోతాము. ఆటో మాట్లాడుకొని 20 రూపాయలు పెట్టుకొని మాట్లాడుకొని వెళ్ళిపోతాము. మాయా తమిళ్ ఎన్ని రోజుల నుంచి తెలుసు? మాయా ఎలా తెలుసు? తమిళ గారి కంటే వేళ బాగా అంటే తమిళ వాళ్ళ పనిచేస్తుంది. తమిళ వాళ్ళ దగ్గర పనిచేస్తారా? యాక్చువల్ మా మాయ అప్పుడు స్టార్టింగ్ లో తమిళ వాళ్ళ దగ్గర చేసేవారు అనమాట. అంటే ఇక్కడ కాదు, చెన్నై అని కాదు, పరంపూర్ తమిళ ఉన్నారు అక్కడ, స్వాములు పంతులు ఉన్నారు అనమాట. వాళ్ళ దగ్గర పనిచేసేవారు అనమాట. సో అలాగా మా మాయకి అది లెక్క. అది అదే చెప్తున్నా, ఇలా ఉందని చెప్తున్నా. ఇప్పటికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా కోసం అందరూ ఇది బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్ ముంగట ప్రైవేట్ పార్కింగ్. ఇప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా కోసం అందరూ వెయిటింగ్ అక్కడ. మళ్ళీ వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి. గోల్డెన్ టెంపుల్ రాత్రిపూట చూస్తేనే బాగుంటుంది. కరెక్ట్ టైమింగ్ ఇది. నేనేమో లాస్ట్ టైము నేనేమో లాస్ట్ టైము సునీత నేను డే టైంలో వెళ్ళాము. ఈసారి నైట్ టైంలో వెళ్తాను ఈసారి. కాకపోతే సునీత వాళ్ళు ఫాదర్ ఉన్నారు ఇక్కడ, సునీత లేదంటే నేను మాత్రం కామన్. ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఒక 2.5 గంటల తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత ఇదిగోండి మేము గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. మన గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. సో ఇప్పుడైతే అందరం లోపలికి వెళ్తున్నాము, భక్తులందరము. ఎంట్రీ దగ్గరకు వచ్చేసాము. ఎంట్రీ దగ్గర ఇలాగా పలానా ఎంట్రీ ఇవి ఉన్నాయి. మహాలక్ష్మి అభిషేకం ఫ్రైడే ఓన్లీ, స్వర్ణలక్ష్మి అభిషేకం 100 రూపాయలు, మహాఆరతి సేవ 500 రూపాయలు, ఇలా రకరకాలు ఉన్నాయి. సేవలు ఉన్నాయి, అర్చన సేవలు, పుష్ప సేవలు, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవి మనకి ఎంట్రన్స్ అవుతుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి ఈ ఎంట్రన్స్ ఇవన్నీ. సో మనం ఎప్పుడైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోతామో, టికెట్ తీసుకొని వెంటనే ఇక్కడ 100 రూపాయల సేవ ఎంట్రీ ఉంటుంది. 100 రూపాయల సేవ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి 100 రూపాయలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటుంది. చెప్పుల్స్ కానీ మొబైల్ ఎవరైనా డిపాజిట్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ చెప్పుల్స్. ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పుల్స్ ఇక్కడ డిపాజిట్ చేసి దాని పక్కన మన మొబైల్ డిపాజిట్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక పక్కన ఇలాగే మనకి మొబైల్ డిపాజిట్స్ ఉంటాయి. కంపల్సరీ మ్యాండేటరీ ఇది డిపాజిట్ చేయాలి. ఒకవేళ మొబైల్ కానీ దొరికిందంటే మొబైల్ ఇవ్వరు, ప్లస్ ఫైన్ కట్టాలి. 2 వైపులు ఫైన్ కట్టాలి. అంటే మనం ఇప్పుడు ఇలా ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంట్రీ టికెట్స్ ఇస్తారు. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి చెప్పుల స్టాండ్ ప్లస్ మనకి మొబైల్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రెసెంట్ అయితే నేను దర్శనంకి వెళ్ళలేదు. ఫ్రీ ఎంట్రీ దర్శనాలు మొత్తం ఆపేశాడు. అన్ని పెయిడ్ సర్వీస్ ఎంట్రన్స్ అన్ని పెట్టాడు. ఎంత పే చేస్తే అంత త్వరగా దర్శనం అయ్యేటట్టు లైన్లు ఇక్కడ అన్ని అరేంజ్ చేశాడు, సీజన్ కాబట్టి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times చూసాను వేలూరు టెంపుల్. ఇప్పుడు ఇది వెళ్తే 3rd టైమ్. ఈవినింగ్ టైంలో నేను ఆల్రెడీ చూసాను కాబట్టి ఇంకా పెద్ద నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ రావట్లేదు. డబ్బులు పెట్టి చూడాలంటే ఇంకేం లేదు. ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. 100 రూపీస్ పెయిడ్ సర్వీస్ చేసేసి అందరూ లోపలికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ మేము బయటగా ఉన్నాము. సో ఇప్పుడైతే చూద్దాము వాళ్ళు ఎంతసేపు పడుతుందో. వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. సో బయట వెయిట్ చేస్తున్నాము.
ఇప్పుడైతే మాది ఇక్కడ ఉన్న సగం మంది లోపలికి వెళ్ళారు దర్శనం కోసం అని చెప్పి. ఆ సగం మంది ఇప్పుడే వచ్చేసారు, వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసారు లోపలికి. అండ్ వాళ్ళు తినడం కూడా అంతా అయిపోయింది. కొంచెం ముంగడికి వెళ్తే మా బస్సు ఉంటది, అంటే మేము మాట్లాడుకున్నాం కదా బస్సు, ఆ బస్సు దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూసారు, చాలా బాగా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు బస్సు ఎక్కి కాట్పాడి జంక్షన్ కి అయితే వెళ్ళిపోతాము. కాట్పాడి జంక్షన్ కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని ఫేస్ వాష్ వేసుకొని రెస్ట్ తీసుకుంటాం. ఇంకా రెస్ట్ తీసుకొని ఒక వీడియో తీసేసి ఇంకా అక్కడతో నేను డే 2 సెషన్ క్లోజ్ చేసేస్తాను. సో రండి భార్గవ మామ రండి. భార్గవ మామ హాయ్ చెప్పు. వీడియో మా కొత్త డార్లింగ్ చూపించాం కదా, ఇదిగో తను కూడా ఆ లిస్ట్ లో ఉన్నది. వెళ్ళగానే భార్గవ సునీత అని కొడతా యూట్యూబ్ లో వస్తుంది. మామ చెప్పు భార్గవ మామ రండి. చెప్పండి భార్గవ మామ. ఎక్కడికి రావాలి? బస్సుకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం బస్ కి? ఊరికి శబరిమల. నువ్వు నడుస్తావా మరి శబరిమలకి? నడుస్తాను. యాక్చువల్లీ మా పెద్ద స్వామి మనవరాలు ఈమె మా పెద్ద స్వామి మనవరాలు. చాలా చలాకి పిల్ల. నాకు నిన్నటి నుంచి పరిచయం అయింది. అసలు నన్ను వదలట్లేదు, వాళ్ళ డాడీ కంటే నన్ను వదలట్లేదు. నేను నీతోనే నడుస్తానని పట్టుబడుతుందన్నమాట. సరే పదా అని ఇంకా మన చిన్నపిల్లలు ఉంటే ఇంకా మన కాదనమాట. అందుకని చూసారు కదా, ఇదిగోండి రాత్రిపూట లైటింగ్. నాకు ఇది బయట మాత్రమే కనబడింది లైటింగ్. సిరిపురం అని కనబడుతుంది, సిరిపురం శ్రీలక్ష్మి గోల్డెన్ టెంపుల్ అని కనబడుతుంది. అది డార్లింగ్ నైరా మాత్రం హాయిగా ఆడుకుంటుంది. అది నీకన్నా ఉన్న యాక్టివ్ పర్సన్ ఎవరు లేరురా అక్కడ. సో మేమైతే ప్రెసెంట్ కాట్పాడి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. సో ట్రైన్ కూడా వచ్చేస్తుంది, ఇప్పుడు ఒక 5 minutes లో వచ్చేస్తుంది ట్రైన్. కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అనౌన్స్మెంట్ ఇచ్చాడు, పలానా ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది అని. సో అందరం వెళ్ళిపోతున్నాం. సో స్టే ట్యూన్. ఇక్కడతో అయితే నేను ఈ వ్లాగ్ డే 2 వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ ఇక్కడతో అయితే నా డే 2 అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ డే 2 సెషన్ అయితే ఈ రోజు ఎండ్ చేసేస్తున్నా. సో ఇప్పుడైతే మేము శబరి వెళ్ళిపోతున్నాము. ఎర్నాకుళం వయా ఎర్నాకుళం నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కాట్పాడి నుంచి సోర్నూరులో దిగి, సోర్నూరు నుంచి మళ్ళీ ఎర్నాకుళంకి ఇంకొక ట్రైన్ పట్టుకొని, ఎర్నాకుళం నుంచి మళ్ళీ పంబాకి బస్సు. సో అలా ఉంది ప్లాన్ ఇక్కడ ప్రెసెంట్. రేపు నుంచి అది ప్లాన్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ సునీత. థ్యాంక్ యూ.